నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. భారత్ మయన్మార్ మధ్య ఇక యథేచ్ఛగా రాకపోకలు ఉండవని అమిత్ షా తేల్చి చెప్పేశారు. అసలు మయన్మార్కి భారత్కి రాకపోకలు ఎందుకుంటాయి? ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. పాస్పోర్ట్ అవ్వచ్చు, వీసా అవ్వచ్చు, అదేవిధంగా కొన్ని నిబంధనలతో ఆ దేశాలు వెళ్లాల్సి ఉంటుంది. కానీ భారత్ మయన్మార్ మధ్య యథేచ్ఛగా జరుగుతున్న రాకపోకలను ఇప్పుడు భారత సర్కార్ నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షానే వెల్లడించారు. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అమిత్ షా. అసలు ఏమైంది? ఒక్కసారిగా మయన్మార్ మీద భారత్ ఇంత ఆంక్షలు విధించడానికి కారణం ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొరుగు దేశం మయన్మార్లో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో అక్కడి నుంచి కొందరు సైనికులు సరిహద్దులను దాటి భారత్లోకి ప్రవేశించడం ఇటీవల కలకలం సృష్టిస్తోందట. దీంతో అప్రమత్తమైన కేంద్రం సరిహద్దు వెంబడ కంచె నిర్మాణం చేపట్టింది. ఎప్పటి నుంచో కూడా ఈ డిమాండ్ వినిపిస్తుంది. మయన్మార్కు భారత్కు మధ్య కంచె వేయాలి అంటే అక్కడున్న భౌగోళిక పరిస్థితులు సహకరించట్లేదు, కానీ ఖచ్చితంగా కంచె నిర్మాణం చేపట్టాలని ఇప్పుడు అంటే అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా, మయన్మార్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా కంచె నిర్మించాలనే వాదన మరోసారి తెరపైకి రావడంతో కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య యథేచ్ఛగా జరుగుతున్న రాకపోకలను తక్షణమే నిలిపివేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఎక్స్ అంటే ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన కూడా చేసేశారు. సరిహద్దులను మరింత బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కట్టుబడి ఉందని కూడా అమిత్ షా చెప్పారు. దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా అంశం తదితర కారణాల దృష్ట్యా భారత్ మయన్మార్ మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని అంటే దీన్ని ఏమంటారంటే ఫ్రీ మూవ్మెంట్ రిజిమ్ ఉండేది, దాన్ని ఇప్పుడు రద్దు చేయాలని హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ దిశగా చర్యలు మొదలుపెట్టినట్లు కూడా చెప్తున్నారు. అందువల్ల తక్షణమే ఎఫ్ఆర్ఎంను నిలిపివేస్తున్నామన్నారు అమిత్ షా. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లు మయన్మార్తో సరిహద్దును పంచుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటి వరకు సరిహద్దు నుంచి ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు కల్పించింది భారత సర్కార్. అయితే ఇటీవల ఆ దేశం నుంచి భారత్లోకి అక్రమ చొరబాట్లు పెరిగాయట. దీంతో వీటిని అరికట్టేందుకు సరిహద్దుల్లో 1643 కిలోమీటర్ల పొడవున కంచెను నిర్మించనున్నట్లు అమిత్ షా ఇటీవల వెల్లడించారు. ఇక ఇప్పటికే మణిపూర్లోని మోరేలో 10 కిలోమీటర్ల మేర కంచె పనులు పూర్తి చేసినట్లు కూడా తెలిపారు. ఇక హైబ్రిడ్ నిఘా వ్యవస్థ ద్వారా మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో కిలోమీటర్ చొప్పున ఫెన్సింగ్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టులు కూడా కొనసాగుతున్నాయట. సో ఏది ఏమైనా మయన్మార్తో సరిహద్దు కంచెను నిర్మించాలన్న ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్కు మొత్తానికైతే అడుగులు పడుతున్నట్టు తెలుస్తుంది. సో మయన్మార్ నుంచి ఎక్కువ మంది భారత్కు శరణార్థులుగా రావటం, అక్కడి కల్లోల పరిస్థితుల దృష్ట్యా చాలామంది ప్రజలు భారత్కి వచ్చే అవకాశాలు ఉండటంతో ఆ వచ్చే జనాల ముసుగులో ఉగ్రవాదులు కూడా భారత్లోకి ప్రవేశించే అవకాశం ఉండటంతోనే భారత సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దేశ భద్రత విషయంలో భారత్ ఎప్పటికీ రాజీ పడదు. సో మన సైనికులు కూడా అలుపెరగని సేవలు దేశం కోసం అందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మయన్మార్లో అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఆ సరిహద్దు వెంబడ కూడా కంచె నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు కంచె వేయటం కూడా జరిగిపోయింది. త్వరలోనే ఈ కంచె మొత్తాన్ని కూడా ఫినిష్ చేసేందుకు భారత సర్కార్ అయితే అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.